ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి చూడగానే ఇక్కడున్న శంకరుడిని తాకి చూడమ్మా, నీకొచ్చిన కష్టం నేటితో అంతమవుతుంది. అందరికీ దక్కని వరం ఇది. ఒక్కసారి నేను చెప్పినట్టుగా నా మీద నమ్మకంతో ఆ ఈశ్వరుడిని తాకమ్మా. జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే ఇక ఈ రోజుటితో అది అంతం చేస్తాను అని చెప్పి బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందిస్తున్నారండి. మన కష్టాలు తీరిపోవాలని ఎన్నో చేస్తూ ఉంటాం. బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాం. బాబా గారి మంత్రాలు చదువుతాం. బాబా గారి పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. ఎవరో చెప్పింది చేస్తాం, అయినా సరే మన కష్టం తీరదే అని మళ్ళీ బాధపడతాం. ఆ బాధ ఎందుకు వచ్చింది అని ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే దానికి తగిన పరిష్కారం భగవంతుడే కల్పిస్తాడు. మరి ఆ కష్టం ఎక్కడ మొదలైంది, దానికి ఏ విధమైనటువంటి పరిష్కారం ఎదుర్కోవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఒక్కొక్కసారి మన కళ్ళ ముందే ఆ పరిష్కారం కనిపిస్తున్నా కూడా ఒక్కొక్కసారి మౌనంగా ఉంటాం. ఉదాహరణకి నాకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే, నేను ఒక ఇల్లుని నిర్మించుకోవాలి, అందరితో పాటు ఆనందంగా ఉండాలి, నా కుటుంబ సభ్యులతో అందరిలాగా నేను బాగుండాలి అన్న ఆశ నీలో ఉండవచ్చు. మరి అది ఎలా తీరాలి, ఏ విధమైనటువంటి దారి నీకుంది, ఒక్కసారి ఆలోచించు. ఎవరైనా వచ్చి మన ముందుకి నువ్వు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో నువ్వు ఇల్లు కట్టుకుంటావు అంటే నువ్వు చేయవా? ఆ విధంగానే ఏదైనా సమస్య వస్తే భగవంతుడు ఏదో ఒక మనిషి రూపంలో నీ ముందుకు పంపి నువ్వు ఇది చెయ్యమ్మా, నీ కర్మ తగ్గుతుంది అని చెప్తే ఎందుకు చేయకూడదు? తప్పకుండా చేయవచ్చు. అది చేస్తే మన మనసుకి ఎంతో ఆనందం కలుగుతుంది. అదేవిధంగా ఉన్న కర్మలు కాస్త తగ్గవచ్చేమో, మరి తప్పకుండా ప్రయత్నం చేస్తాం కదా. ఈరోజు బాబా మనందరి కోసం చక్కటి సందేశం అందిస్తున్నారు. మరి బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు మన జీవితంలో ఒక గురువు స్థానంలో కూర్చున్నాడు. ఎప్పుడు మన ఇంటికి పెద్ద దిక్కుగా నిలబడ్డాడు. మరి అలాంటప్పుడు ఏ సమస్య వచ్చినా సరే బాబా ముందు కూర్చుంటాం కదా. మనకు పెద్ద దిక్కు ఆయనే అయినప్పుడు ఆయన ముందు కూర్చొని ఏదైనా సరే చెప్పుకోవచ్చు కదా. ఆ సమస్య చెప్పుకుంటే తీరిపోతుంది అని నీకు అనిపిస్తే ఖచ్చితంగా కూర్చొని చెప్పుకో. ఆ మనసులో ఉన్న ఆవేదన తొలగిపోతుంది. అదేవిధంగా ఒకవేళ నేను ఎన్నో రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా బాబాతో అడుగుతున్న ప్రశ్న, బాబాతో అడుగుతున్న నా కోరిక ఇంకా నాకు తీరటం లేదు, బాబా గారి మీద నమ్మకం పూర్తిగా పోయింది, అసలు బాబా గారు ఏం చెయ్యరు, మౌనంగా చూస్తూ ఉంటారు, తన బిడ్డ ఇన్ని భరిస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉన్నాడు అని నీలో ప్రశ్న మొదలు కావచ్చు. కానీ భగవంతుడు చేసేది ఏదైనా సరే అది 100% తప్పకుండా మన జీవితంలో మంచే జరుగుతుంది. కాబట్టి నువ్వు మంచిగా ఆలోచిస్తే జీవితం మంచిగా కనిపిస్తుంది. ఎవరినైనా సరే దృష్టిలో పెట్టుకొని వారిలా వీరిలా అంటూ ఒకరిని ద్వేషిస్తూ, ఒకరిని అవమానిస్తూ, ఒకరిని అనుమానిస్తూ ఇలా నీ బంధాలను తెంపుకుంటూ పోతే జీవితం నీకు ఇంకా చిక్కుల్లోనే కనిపిస్తుంది తప్ప నీకు ఆనందం ఎక్కడ దొరుకుతుంది తల్లి. తల్లి, జీవితం అనేది ఒక గుణపాఠం లాంటిది. ఈ పాఠాలు ప్రత్యేకంగా నా జీవితంలో నేను నేర్చుకోవాలి అంటే తప్పకుండా భగవంతుడు ఆ విధమైనటువంటి బంధాన్ని, ఆ విధమైనటువంటి జీవితాన్నే ప్రసాదిస్తాడు. మరి ఆ జీవితంలో నువ్వు ఏమొచ్చినా భరించాలి కదా. అంతటి శక్తిని నీకు ఆ భగవంతుడు ఇవ్వాలి అంటే ఆయన మీద నువ్వు నమ్మకం కోల్పోకూడదు. నీ గురుబలం పెరగాలి అన్నా నీ గురువు యొక్క తోడు ఎంతో అవసరం. ఆ గురువుని ప్రత్యేకంగా చూడు, ఆరాధిస్తూ ఉండు. ఎలాంటి కష్టం వచ్చినా తలుచుకో, ఆ గురువే అన్ని రూపాలలో నీకు కనిపిస్తాడు. ఏ రూపంలో నువ్వు చూడాలి అంటే ఆ రూపంలోనే ప్రత్యక్షమవుతాడు. నువ్వు చూసే కళ్ళను బట్టి నీకు నీ గురువు కానీ భగవంతుడు కానీ ముందు కనిపిస్తాడు. తల్లి, జీవితం అనేది ప్రతి మనిషికి ఆనందాలను ఇవ్వకపోయినా మంచి అనుభవాలనైతే నేర్పిస్తుంది. ఆ అనుభవాలు నీకు నీ పిల్లల భవిష్యత్తుకి ఎంతో శ్రేయస్కరం. తల్లి,
ఒకరిని విమర్శించే ముందు నీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించు. నీ మాట తీరుతో ఎవరినైనా బాధ పెడుతున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీలో ఎన్నో తప్పులున్నప్పుడు ఎదుటి మనిషిని విమర్శించే హక్కు నీకు లేదు అని నువ్వు గ్రహించాలి. ఎదుటివారి గురించే కాదు, ముందు నువ్వు ఎంత నీతిగా ఉన్నావో ఆలోచించాలి. నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావో ఒక్కసారి ఆలోచించు. జీవితంలో నువ్వు పడిపోవచ్చు, పరాజయం పొందవచ్చు, నిరాశకు గురి కావచ్చు, కానీ నువ్వు తిరిగి పైకి లేవగలవు, విజయం సాధించగలవు, అన్నింటినీ అధిగమించగలవు. అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అది నువ్వు ఎప్పటికీ కోల్పోకూడదు. బావిలో నీటి కోసం వేసిన బకెట్ ఒరిగి ఉన్నప్పుడు మాత్రమే నీటిని పైకి తేగలదు. అలాగే మనలో ఒదిగి ఉండే తత్వం ఉన్నప్పుడే ఉన్నత స్థాయికి వెళ్ళగలం. మళ్ళీ ధనం వల్ల సుఖం పొందవచ్చని అందరూ పిచ్చిగా సంపాదిస్తూ ఉంటారు. అధికమైన సొమ్ము ఎప్పటికైనా దుఃఖాన్నే కలిగిస్తుంది. సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలనే అశాంతితో అల్లాడిపోతారు. అత్యంత ప్రేమానురాగాల్లో ఉండే తల్లికి పిల్లలకు మధ్య కూడా ధనం విరోధం అనేది వచ్చేసింది. ఈ జనం మధ్య ఎంత విపరీతమైన ధనం పిచ్చి ఉంది అంటే, డబ్బొస్తే నీ చుట్టూ చేరేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ జబ్బొస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఎవ్వరు ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకో అంతే. అధికంగా సంపాదించి ఆశతో దానిని దాచిపెట్టుకోవాలి అని మూర్ఖత్వం ఉండకూడదు. తల్లి, ప్రవర్తన మార్చుకోకుండా చేసిన తప్పులకు ఎన్ని క్షమాపణలు చెప్పినా అది ద్రోహమే అవుతుంది. మీ ప్రవర్తన వల్ల బాధపడ్డవారు మీ నుంచి కోరుకునేది క్షమాపణ మాత్రమే కాదు, మార్పు కూడా. అలాంటి మార్పు నీలో మొదలైతే ఖచ్చితంగా ప్రవర్తన కూడా మారుతుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందిస్తారు. ఎవరైతే నిన్ను మంచిగా చూడాలి, జీవితంలో నువ్వు బాగుంటే ఆనందపడేవారు ఉంటారే, అలాంటి వారు ఎప్పుడూ ఆనందిస్తారు. నిన్ను బాధ పెట్టేవే అంత మొండిగా ఉంటే వాటిని ఎదిరించే నువ్వు ఇంకెంత మొండిగా ఉండాలి. మరి ఎవరైనా నీ చుట్టూ అలాంటి మొండితనంతో బాధపడే వాళ్ళుంటే వెంటనే అలాంటి వారికి మొండిగా సమాధానం చెప్పు. తల్లి, ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే గొప్పగా ఉంటుంది. నువ్వు ధర్మాన్ని ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండాలి. ఈ సాయి చెప్పినట్టుగా సాయి బాటలో నడుచు. నీ సాయి ఎప్పుడు మంచిగానే చెప్తూ ఉంటాడు, మంచి అలవాట్లను నేర్పిస్తాడు, ఎప్పుడూ నీ జీవితం బాగుండాలని చూస్తాడు, నీ వాళ్ళు ఎంతో ఆనందంగా నీతో ఉండాలని చూస్తాడు. కానీ నువ్వు ఆశతో లేనిపోని సమస్యలు తెచ్చుకుంటున్నావు. ఆ ఆశే అనేది నీలో లేకపోతే నీకు ఏ సమస్య రాదు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తి అవుతుంది. కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు వెళ్ళదు. కాబట్టి కష్టంతో ముందుకురా, నీ జీవితం బాగుంటుంది. కర్మ అనుసరించేదే బుద్ధి. మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి. అది ఆ భగవంతుడి నిర్ణయం. ప్రతి మానవుడు ఖాళీ చేతులతోనే భూమి మీదకు వస్తాడు, ఖాళీ చేతులతోనే భూమిని వదులుతాడు. అలాంటి మనసుతో నువ్వు బ్రతుకు. ఎప్పుడూ నీతో ఉన్నది నీతో శాశ్వతంగా ఉండదు అని, నీతో ఉన్నది ఎప్పటికైనా దూరం కాక తప్పదు. తల్లి, నీ మనసులో ఉన్న బాధని ఇప్పటికైనా తొలగించుకో. ఎందుకంటే ఈ సాయి చెప్పిన మాటలు నువ్వు గుర్తు చేసుకుంటే నిజంగా నా జీవితంలో ఇంతకంటే భోగభాగ్యాలు నాకు ఇంకేం వద్దు, ఉన్నది చాలు అంటావు. ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండు ఉంటాయి. ఒకటి మనశ్శాంతి, రెండు సంతృప్తి. రెండింటిని సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతమవుతుంది. గొప్ప మాట ఎప్పుడు అవసరంలోనే చెప్పాలి. అప్పుడే ఆ మాట అర్థం జ్ఞానంగా మారుతుంది. అందుకే కృష్ణ భగవానుడు కురుక్షేత్రంలో చెప్పాడే గాని కులాసాగా ఉన్నప్పుడు చెప్పలేదు. తల్లి, చింతించకు. గౌరవం అనేది ఎదుటివారి మనసులో ఉండే ఒక మంచి భావన. దాన్ని ఎలా పొందాలో నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. గౌరవం ప్రతి ఒక్కరికి లభించడం కష్టం. అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేస్తుంది. అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది. అది నువ్వు జాగ్రత్తగా ఉండాలి. తల్లి, నీ జీవితంలో నీకు రాబోయే కష్టాన్ని నేను ఎప్పుడూ ఆపను,
కానీ నువ్వు దానిని సులువుగా దాటడానికి శక్తిని ఇస్తాను. నీ దారిని సరళంగా చేస్తాను. కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ ఉంటే అంతకంటే నీ జీవితంలో ఇంకేమీ చేయకు. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి మొక్కలలో పెరిగిన తులసి దైవ స్వరూపమే. జీవిస్తున్న స్థలాన్ని బట్టి, చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. అదే నీకు ఆచరణీయంగా మారాలి. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం కదా. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీ జీవితంలో మీలాగా ఉన్నంత కాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో కూడా జరిగే ప్రతి దానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా కూడా ప్రయోజనం ఉండదు. ఏదైనా సరే అదృష్టం ఉండాలి అంటారు, కానీ ఆ అదృష్టం ఎంతవరకు అందరికీ దక్కుతుంది? అందరూ మన జీవితంలో అదృష్టం పొందాలి అని అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. అదృష్టం అనేది ఒక మెరుపు తీగ లాంటిది. అది వచ్చి వెళ్ళిపోతుంది. నీ జీవితంలో కూడా సమస్య అయినా సరే, సంతోషమైనా సరే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోతుంది. ఏది నీతో శాశ్వతంగా ఉండదు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేదంతా మన మంచికే అని నువ్వు భ్రమలో బ్రతకాలి. నమ్మేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. మనము నిమిత్త మాత్రములుగా బ్రతకాలి. భగవంతుని చేతుల్లో ఉన్నది మనము కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు మంచే జరుగుతుంది. నువ్వు భగవంతుణ్ణి నమ్ముకున్నావు, ఆయన చెప్పిందే చేస్తావు. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అంతేకాని వాళ్ళని చూసి బాధపడవద్దు. అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవనివ్వు. నువ్వు మాత్రం నీలాగే బ్రతుకు, నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. అప్పుడు నువ్వేంటో వారికి కూడా అర్థమవుతుంది. అంతవరకు ఓపికతో ఎదురుచూడు. జీవితం అనేది ప్రతి మనిషికి అన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది. అందరూ నీలా ఉండరు. అందరూ కూడా నీలా బ్రతకడం నేర్చుకోరు. నువ్వు ఎలా ఉన్నావో ఇంకొకరిని చూసి నేర్చుకోవద్దు. నీ జీవితంలో ఏదైనా నీ దగ్గర లేదు అని నీకు అనిపిస్తే భగవంతుడి ముందు కూర్చుని అడుగు. అది నాకెందుకు లేదు, నేను అడుగుతున్నది నా జీవితంలోకి ఎందుకు రావట్లేదు అని ప్రశ్న వేయి. అది నీకెంత అవసరమో భగవంతుడు చూస్తాడు. ఒకవేళ నీ జీవితానికి అది చాలా ముఖ్యము అనిపిస్తే తప్పకుండా భగవంతుడు ఈరోజు కాకపోతే కొంత నిదానంగా దానిని నీ ముందుకు చేరుస్తాడు. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో రోజు వడ్డీతో సహా తీర్చాల్సిందే. చేసే ప్రతి పుణ్యం కూడా పొదుపు ఖాతాలో వేసినట్టే ఆపద సమయంలో ఆదుకుంటూ ఉంటుంది. దైవానికి కాదు, కర్మకు భయపడాలి. దైవం క్షమించినా కర్మ నిన్ను వదిలిపెట్టదు. కర్మను అనుభవించి తీరాలి. ఈరోజు భగవంతుడి కాళ్ళు పట్టుకొని నేను చేసిన తప్పులు క్షమించు అని నువ్వు కోరితే ఆ భగవంతుడు నీకు కర్మ నుండి విముక్తి పొందనివ్వడు, కానీ ఆ కర్మ నుండి ఎలా దాటించాలి అన్నది నేర్పిస్తాడు. ఆ కర్మని ఏ విధంగా నువ్వు తేలికగా అనుభవించాలి అన్నది నేర్పిస్తాడు. అంతేకాని కర్మని పూర్తిగా తొలగించడు. కాబట్టి కర్మని ఏ విధంగా భరించాలి, ఆ కర్మ నుండి విముక్తిని పొందే మార్గం చూపు తండ్రి అని నువ్వు వేడుకోవాలి. ప్రతీకారం కోసం నువ్వేమి చేయకు, కాలమే సమాధానం చెబుతుంది. దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. కాబట్టి ప్రతీదీ ఓర్చుకొని చూస్తూ ఉండు, నీకు అంతా మంచే జరుగుతుంది. ఈ రోజు నా మీద నమ్మకంతో ఆ శంకరుడిని తాకమని చెప్పాను, వెంటనే తాకావు. నీ మనసులో ఉన్న ఆవేదన తగ్గిపోవాలని, నీ కోరిక తీరిపోవాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాను. ఎదుటి వారిని ఏడ్పించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడ్పించడం ఎలాగో ఆ భగవంతునికి తెలుసు. కాబట్టి నువ్వు ఒకరిని ఏడ్పించడం మానేయి.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి రోజున అది తిరిగి నీ వద్దకు వచ్చినప్పుడు నీకు ఆ బాధేంటో అర్థమవుతుంది. సూటిగా మాట్లాడే వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. మాయమాటలు చెప్పేవాడినే జనం ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వారితోనే ఎక్కువగా విశ్వాసాన్ని పెంచుకుంటారు. అలాంటి వారు ఒక్కసారిగా అన్యాయం చేసి దూరమైతేనే ఆ బాధ వారికి అర్థం కాదు. అప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని స్థితిలో నిలబడతారు. అప్పుడు భగవంతుని పాదాలు పట్టుకుంటారు. చేసిన పొరపాట్లు క్షమించి అంగీకరించు నన్ను అని వేడుకుంటారు. ప్రేమ ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. అది లేకపోతే ప్రతి మాట అపార్థమే అవుతుంది. మరి నీ జీవితంలో అలాంటి ప్రేమ ఆప్యాయతలు గల వ్యక్తి నీ ముందు ఉంటే వారిని దూరం చేసుకోకు. వారిని ఎంతో ప్రేమగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకో. తల్లి, ఒక్క మాట చెబుతాను, గుర్తుపెట్టుకో. కుళ్ళిన పండ్ల మధ్య మంచి పండును ఒక్కటి ఉంచితే చాలు, అది కూడా చెడిపోతుంది. ఆ విధంగానే మన చుట్టూ కూడా చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా ఆ విధంగానే తయారవుతుంది. తల్లి, నువ్వు వాళ్ళకి అనవసరమని అనుకున్న వాళ్ళందరికీ నువ్వే అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురు చూడు. భగవంతుడు అలాంటి వారిని దగ్గరికి చేరుస్తాడు. అలాంటి వారికి బుద్ధి చెప్పడానికి. చదువుకున్న ప్రతి వారు సంస్కారులు కారు. చదువు లేని ప్రతి వారు సంస్కారం లేని వారు కూడా కారు. ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. అప్పుడు నీలో ఉన్న సంస్కారం బయటపడుతుంది. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువ ఉన్నవారే అధిక సంపన్నులు. నువ్వు సంపద ఉంటేనే ఆస్తులు ఉంటేనే గొప్ప సంపన్నుడివి అని అనుకుంటే అది నీ మూర్ఖత్వం అవుతుంది. జీవితం నేర్పిన పాఠాలు కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువగా నిన్ను బాధిస్తాయి, సంతోషపెడతాయి. ఏది ఏమైనా ఎవరి జీవితం ఎలా ఉన్నా సరే నువ్వు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అతిగా అరవడం వలన మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన కన్నీటి విలువ తగ్గిపోతుంది. కాస్త జాగ్రత్తగా వాటిని పొదుపు చెయ్యి తల్లి. తల్లి, జీవితం చాలా చిన్నది. ఎవరినో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు. క్షమించడం నేర్చుకో. సంతోషంతో గడపగలుగుతావు అని బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని మనందరి కోసం అందించారండి. ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.